హలో అండి, అందరికీ నమస్కారం. దేవి బ్లాగ్స్. ఈరోజు నుంచి యూట్యూబ్లో డైలీ బ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. కూరగాయలు అయినా వస్తే పాలకూర తీసుకున్నానండి. ఈ కట్ట వచ్చేసి 20 రూపాయలు చెప్పాడు ఆయన. రోజు పిల్లులు వస్తాయని చెప్పారు కదండి, ఇవే మా పిల్లులు. ఈరోజు టిఫిన్ ఏం లేదు, అందుకని చెప్పేసి 2 బ్రెడ్లో కాల్ చేసుకొని, అలాగే ఒక గుడ్డు ఆమ్లెట్లా వేసుకొని, పైన కొంచెం ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని తింటే బాగుంటుందండి. అలాగే కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని తింటారు. నాకు అలా నచ్చదు, నాకు ఇలాగే ఇష్టం. ఇంకా టిఫిన్ అయిపోయింది, ఇదే టిఫిన్ అనుకోండి, ఇంకా తినేసిందాను కదా, ఇంక ఇల్లు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. మేముండే సైడ్ అయితే గాలి బాగా వస్తుంది. ఇంకా అంతా ఒకసారి బాగా తుడిచేసుకున్నాను ఇల్లంతా. కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా యూట్యూబ్ డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి నిజంగా చేతులైతే దండం పెట్టాలండి. నిజంగా నాకైతే చాలా కష్టంగా ఉంది. ఆ క్లిప్స్లు ఎక్కడున్నాయో ఏరుకోవడం, ఎడిట్ చేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా కష్టమండి. క్రీమ్ వచ్చేసి నేను గార్నియర్ వాడతాను. గార్నియర్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే వాడేదాన్ని, అలాంటిది గార్నియర్ వాడిన తర్వాత బాగుంది ఫేస్ నాది. పౌడర్ కూడా యాడ్లీ వాడతానండి, చాలా బాగుంటుంది స్మెల్. తిలకం పెట్టుకొని కుంకుమ పెట్టుకున్నారనుకోండి, నైట్ వరకు కూడా అలాగే ఉంటుంది నార్మల్గా పెట్టుకునే కుంకుమ కన్నా. అలాగే ఎలాగో స్నానం చేస్తాను కదా అని చెప్పి దీపారాధన చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. పువ్వులు తీసుకోవడం మర్చిపోయానండి, ఉన్నాయనుకున్నాను నేను. సర్లే ఒకరోజే కదా, దేవుడేం నన్ను ఏం తిట్టేసుకోలే అని చెప్పేసి దీపారాధన చేసేసుకున్నాను. బాగా దండం పెట్టేసుకున్నానండి. కొంచెమైనా సక్సెస్ ఇవ్వు తండ్రి యూట్యూబ్లో నాకు అని చెప్పేసి. మరి ఏం చేస్తాడో చూడాలి దేవుడు. మీరందరూ సపోర్ట్ కూడా నాకు కావాలండి, మీరుంటేనే కదా ఆ దేవుడు కూడా తోడవుతాడు. పాలకూర అంతా కూడా నీట్గా శుభ్రం చేసుకున్నాను. పెద్ద పెద్ద కాళ్ళలో ఉంచానండి, నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. నేను ఆకుకూర కట్ చేసేసరికి చూసారా వేస్టేజ్ ఎంత వచ్చిందో, ఆ కూర ఎంత వచ్చిందో. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 7-8 నిమిషాలు మగ్గనివ్వండి. ఇంతలో మా ఆంటీ గారు వచ్చారండి, మాట్లాడుతుంటూ అలా కూర్చున్నాను. తర్వాత కుక్కర్ కూడా కడిగి పెట్టేశాను బియ్యం. నిజంగా వీడియోస్ నిజంగా చాలా కష్టమండి. ఆ క్లిప్లు వెతుక్కొని ఎడిట్ చేసుకొని చేసుకోవడం అంటే నిజంగా చాలా ఇది. అందరూ సక్సెస్ అయిపోయారు కదా, నేను సక్సెస్ అయిపోదాం అనుకున్నాను. జడ కూడా వేసేసుకున్నాను. ఇంతలో భోజనం టైం అయిపోయింది, భోజనం కూడా చేస్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.